తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల, చంద్రగిరి, తిరుపతి రూరల్, రామచంద్రపురం, ఎర్రవారిపాలెం, చిన్నకొట్టిగలు మండలాలలో ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదిన వేడుకలు వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల మధ్య పండుగల తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి గురువారం సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా పాకాల మండలం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి పాకాల మండల నాయకులు భారీ బాణాసంచా పేల్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. రాబోయే ఎన్నికల్లో జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలు గత ఎన్నికల్లో కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మధ్యాహ్నం స్థానిక నాయకుల సమక్షంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నవ్వండి నాను జన్మదినం నాది. తినలేదా సైడ్ రావాలా సైడ్ హరే హరే అటు రమ్మేశారి నువ్వు పక్కన ఆపకపోండి ఆపచే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం అదేవిధంగా నిజంగానే చాలా సంతోషంగా ఉంది. మా నాయకులు, క్యాడర్, అదేవిధంగా ప్రజలందరూ కూడా అందులో పాల్గొని ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు వాళ్ళ ద్వారా ఈరోజు వాళ్ళ ముఖాల్లో కనపడతా ఉందంటే నిజంగానే అలాంటి నాయకులు అభివృద్ధిలో మేము పనిచేయడం మాకు గర్వకారణం. తప్పకుండా మనస్ఫూర్తి జగనన్న అనే నినాదంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా కూడా ముఖ్యమంత్రి గారి పేరు మారుమోగుతా ఉంది. మాకైతే బలమైన విశ్వాసం ఉంది. ఈసారి లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఎక్కువ మెజార్టీతో, ఎక్కువ సీట్లతో ముఖ్యమంత్రి గారు చేసిన మంచి పనులని చూసి ప్రజలు ఆశీర్వదిస్తారని బలమైన నమ్మకం. మా నాయకులు పాకాల మండలం ముఖ్యంగా పెద్దలు నాయకులు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రోగ్రాం విజయవంతం చేసిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు వేడుకగా జరుగుతోంది. ఎక్కడ చూసినా పండుగ సెలబ్రేషన్స్ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ప్రతి ఊళ్ళో జరుగుతుంది. నిజంగానే ముఖ్యమంత్రి గారికి వచ్చే ప్రజాస్పందన అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఆయన ఆశీర్వాదాలతో, ఆయన అభివృద్ధిలో అందరం కూడా తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా గెలుస్తారని చెప్పి అందరికీ